చాలా థ్యాంక్స్. అసలు నా బర్త్డే సంగతి నేను మర్చిపోయాను. ఐశ్వర్య గారు నిన్ను బంగారంలా చూసుకుంటుంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదన్నా. యాండి రెడీ అయిపోయారా? ఏంటండి బటన్స్ పెట్టుకోలేదు? పదండి వెళ్దాం. ఎక్కైసు యాండి ఇదిగోండి తాళాలు. కార్ మీరే డ్రైవ్ చేయండి. డ్రైవర్ ఉన్నాడుగా. మన మధ్య డ్రైవర్ ఎందుకు? రాత్రికి రాత్రే దీనికేదో అయినట్టుంది. తెల్లారేపాటికి మారిపోయింది. అయినా దీన్ని అంత తేలిగ్గా నమ్మకూడదు. ఐసు, మనం ఇప్పుడు ఏ గుడికి వెళ్తున్నాం? నేను చెప్తాను, పదండి. అలాగే. ఏమండి బొకే కొనుక్కెళ్దాం. కార్ ఆపండి. దేవుడికి బొకే ఏంటి? పువ్వులు కదా పట్టుకెళ్ళాలి. బొకేలో కూడా పువ్వులుంటాయి కదా. ఓ అవును కదా. ముందు కార్ ఆపండి. బాబు ఒక బొకే ఇవ్వు. ఏంటో ఐశ్వర్యకి ఏమైందో అర్థం కావటం లేదు. అన్ని రివర్స్లో మాట్లాడుతుంది. బొకే బాగుందా? బాగుంది. కానీ దేవుడికి బొకే తీసుకెళ్తున్న దాన్ని నిన్నే చూస్తున్నాను. కార్ పోనివ్వండి. అలాగే. ఏంటి ఐశ్వర్య, గుడికని చెప్పి
ఈ మురికివాడికి తీసుకొచ్చావేంటి? ఇక్కడే గుడి ఉంది. అదిగో అక్కడ ఆపండి. ఆపండి. ఆ, ఐశ్వర్య, ఇక్కడెక్కడా గుడి కనపడటం లేదు కదా? అదిగో అదే గుడి. ఇదేదో ఇల్లులాగుంది కదా ఐశ్వర్య? అవును, ఇది ఇల్లులా ఉండే దేవాలయం. ఇల్లులో ఉండే దేవాలయమా? అందులో ఉండే దేవత ఎవరో? అలేఖ్య. అలేఖ్య? అవును, అలేఖ్య నాకు దేవత లాంటిది. ఈరోజు అలేఖ్య పుట్టినరోజు. ఐశ్వర్య, నువ్వు గుడికంటే నేను వెంకటేశ్వర స్వామి గుడికో షిర్డీ సాయిబాబా గుడికో అనుకున్నాను. ఇలా అలేఖ్య ఇంటికంటే నేను అసలు వచ్చేవాడినే కాదు. అదేంటి అలా అంటున్నావు? ఎక్స్పీరియన్స్ ఐశ్వర్య, ఎక్స్పీరియన్స్. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు గాని ఈ అలేఖ్యతో మాత్రం పెట్టుకోకూడదు. ఇప్పుడు అలేఖ్య నన్ను చూసిందంటే పోలందేవికి పూనకం వచ్చినట్టు కోపంతో ఊగిపోతుంది. లక్కీగా తన చేతిలో ఏమీ లేకపోతే పర్వాలేదు, ఉంటే మాత్రం డైరెక్ట్గా నేను పైకో హాస్పిటల్కో వెళ్లాల్సి ఉంటుంది. మీరేం భయపడకండి, రండి. అది కాదు ఐశ్వర్య, నేను చెప్పేది విను. రండి. రండి. కొంచెం లూజ్గానే కట్టు బావా. అలాగే. చాలు. హ్యాపీ బర్త్డే అలేఖ్య. థ్యాంక్ యూ ఐశ్వర్య. యాండి, యాండి, అలేఖ్యకి బర్త్డే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే. నోర్మై, 4 కోసేస్తాను. యూజ్లెస్ ఫెలో, ఇడియట్, రాస్కల్, స్కౌండ్రల్. ఐశ్వర్య, వీడేంటో నీకు తెలుసు కదా, ఎంత డేంజరో తెలుసు కదా. వీడిని వెంటేసుకొచ్చావేంటి? మరదలు గారు, ఆవిడ హస్బెండ్ ఆవిడ ఇష్టం. ఐశ్వర్య గారు బాగున్నారా? బాగున్నాను శ్రీకర్. అలేఖ్య, ఈ సంతోష్ గారి మీద నువ్వు కోపం తగ్గించుకుని ముందు గెస్ట్ని లోపల తీసుకెళ్ళు. పదండి. రా ఐశ్వర్య, చంపేస్తాను. థ్యాంక్స్ శ్రీకర్. కూర్చో ఐశ్వర్య.
బ్రదర్ ఆ, ఇంతకు ముందు మన ఇద్దరికి పెద్దగా పరిచయం లేదు కదా ఆ, పరిచయం లేకపోయినా మీ గురించి మొత్తం తెలుసండి. ఇప్పుడు చూశాను కూడా. అయినా మీరేంటి అలేకి అలా భయపడిపోతున్నారు? ఏం లేదు శ్రీకర్, ఒకప్పుడు బాగా బ్రతికిన అలేఖ్య ఇప్పుడు ఇలా బ్రతుకుతుంది కదా. నన్ను చూస్తే చిన్నబుచ్చుకుంటుందని జస్ట్ ఫీల్ అయ్యానంతే. బో, మీ డ్రెస్ బాగుందండి. ఆ, ఆ, ఇది మా ఆవిడ సెలెక్ట్ చేసింది. ఓ, మీ హెయిర్ స్టైల్ కూడా బాగుంది. మా ఆవిడ దువ్వింది. మీకన్నీ మీ ఆవిడగానే చేస్తారా? ఆ, అవును శ్రీకర్, మా ఆవిడ ఈ సిటీలో ప్రేమించేది రెండింటిని. ఒకటి చార్మినార్ని, రెండు నన్ను. ఐశ్వర్య, అసలు వాడితో ఎందుకు వచ్చావు? ఎందుకు వాడిని నీ ఇంట్లోకి రానిచ్చావు? వాడి సంగతి నీకు తెలుసు కదా. చార్మినార్ చూపించి మా తాత కట్టాడని చెప్పి అమ్మేయగలడు. వాడొక పెద్ద మాయగాడు. నా బ్రతికిలా అవడానికి ఆ సూర్యనారాయణ కారణమైతే నీ బ్రతికిలా రోడ్డు పాలవడానికి ఈ జంత్ర మంత్రగాడే కారణం. వాడిని ఇంట్లో పెట్టుకున్నావేంటి? హుస్సేన్ సాగర్ ని చూపించి హైదరాబాద్ కి ఇదే సముద్రం అని మోసం చేయగలడు. గండిపేట చెరువును చూపించి ఇదే కృష్ణా నది అని అందరినీ నమ్మించేయగలడు. అలాంటి వాడిని చేరదీస్తావేంటి ఐశ్వర్య? బ్రదర్, ఆ, అలేఖ్య నీకు మరదలవుతుంది, ఐశ్వర్య నాకు మరదలవుతుంది. ఆ, మరదళ్ళు బావుల మీద ఏవో జోకులేసుకుంటున్నారు. మనం వాటిని అస్సలు పట్టించుకోకూడదు. ఆ, అవునవును, మన మరదళ్ళు కాకపోతే మనల్ని ఎవరాట పట్టిస్తారు చెప్పు? అంతేలేండి. ఆ, సరే సరే, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు గాని మనం కూడా అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాంరా. ఆ, ఉండండి. లోపల మా మరదలు గారు మిమ్మల్ని పొగుడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకాసేపు ఇలాగే విందాం. అబ్బా, ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరంటారు కదా. ఆగండి బ్రదరు. నువ్వు రా చెప్తాను. ఆ సంతోష్ నీ కాళ్ళ వెళ్ళ పడేసరికి నువ్వు జాలి పడిపోయావా? ఎదురు చెప్తున్నారు. రావయ్య బాబు, అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అన్నాను కదా. వాడికి కూర్చోమని చోటిస్తే పక్క వాళ్ళని తన్ని పడుకునే రకం. అలేఖ్య, నువ్వు చెప్పినట్టే వాడు నిజంగా మోసగాడే, మాయగాడే. వాడు వాడు మా అమ్మ నాన్నల్ని యాక్సిడెంట్లో చంపించిన దుర్మార్గుడు. అయినా వాణ్ణి క్షమించి నేను ఇంట్లో పెట్టుకున్నానంటే దానికి కారణం ఈ వయసులో నాకు తోడవసరం అనిపించింది. అలాంటప్పుడు వీడికి విడాకులు ఇచ్చేసి వేరే ఎవరినైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. విడాకుల? అవును, భార్యని అర్థం చేసుకోలేని ఇలాంటి ఇడియట్స్ ని విడాకులతోనే వదిలించేసుకోవాలి. మరి నువ్వెందుకు సూర్యనారాయణకి విడాకులివ్వలేదా లేఖ్య? ఇంతకు ముందంటే నాకు సూర్యనారాయణకి ఏదో ఉందనుకునేదానివి. అసలుందో లేదో దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నీకంటే ఎక్కువగా నేను సూర్యనారాయణని ద్వేషిస్తున్నాను. ఆ ఇడియట్ బయటికి రాకూడదని బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించాను. కనీసం ఇలాంటి సమయంలోనైనా నీకు విడాకులివ్వాలనిపించడం లేదే? అంటే నీకు సూర్యనారాయణ మీద ఇంకా ప్రేముంది. సూర్యనారాయణ మాట అంటేనే చాలా అసహ్యించుకునే నువ్వే ఇంకా విడాకులివ్వనప్పుడు నేనెలా విడాకులివ్వగలనా లేఖ్య? నేనెందుకు ఇవ్వలేదంటే వాడి మీద పగ సాధించుకోవాలని వాడికి విడాకులు ఇవ్వలేదు. ఆ పగలో కూడా నీకు తెలియకుండానే ప్రేముంది కాబట్టి నువ్వింకా విడాకులివ్వడం లేదు. నువ్వు నేనే కాదా లేఖ్య, ఇలా మనలాంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ప్రేమో ద్వేషమో తెలియని సందిగ్ధంతో బాధపడుతూ కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించాకే ఆ సంతోష్ని క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చాను. వీడికి విడాకులిచ్చి
వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటే వాడెలాంటి వాడో నాకేం తెలుసు? నా ఆస్తి చూసి నన్ను చేసుకుని తర్వాత వీడికంటే ఎక్కువగా టార్చర్ పెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటా లేఖ్య? అందుకే అందుకే వీడిని క్షమించి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. ఐఎమ్ సారీ అలేఖ్య, నీకిష్టం లేనివి చెప్పాను కదూ. అబ్బే, నీ అభిప్రాయాన్ని చెప్పావు. ఎంతైనా ఆడవాళ్ళం కదా లేఖ్య, అందులోనూ ఇండియా ఆడవాళ్ళం. కొన్ని సమయాల్లో భర్తలతో చాలా అవసరం ఉంటుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా తల్లికి కూడా చెప్పుకోలేనివి భర్తకి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. నేనిలా అంటున్నానని నువ్వు ఆ ఇడియట్ సూర్యనారాయణని క్షమించి కాపురం చేయమని కాదు. ఇలాంటి సమయాల్లో మొగుడు అవసరం అని చెప్తున్నాను, అంతే. సరేగాని నాకు నీ చేత్తో పంచదార నీళ్ళివ్వు. కొన్ని సమయాల్లో భర్తలతో చాలా అవసరం ఉంటుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా తల్లికి కూడా చెప్పుకోలేనివి భర్తకి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. అలేఖ్య, 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 అలేఖ్య. అలేఖ్య, అలేఖ్య.
నాకు సూర్యనారాయణకి ఏదో ఉందనుకునేదానివి. అసలు ఉందో లేదో దాన్ని పక్కన పెట్టు. ఇప్పుడు నీకంటే ఎక్కువగా నేను సూర్యనారాయణని ద్వేషిస్తున్నాను. ఆ ఇడియట్ బయటికి రాకూడదని బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించాను. కనీసం ఇలాంటి సమయంలోనైనా నీకు విడాకులివ్వాలనిపించడం లేదే? అంటే నీకు సూర్యనారాయణ మీద ఇంకా ప్రేముంది. ఎంతైనా ఆడవాళ్లం కదా లేఖ్య, అందులోనూ ఇండియా ఆడవాళ్లం. కొన్ని సమయాల్లో భర్తలతో చాలా అవసరం ఉంటుంది. భర్త ఎంత దుర్మార్గుడైనా తల్లికి కూడా చెప్పుకోలేనివి భర్తకి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. సూర్యనారాయణ ఎలాంటి వాడైతేనే నేనిప్పుడు అసలే ప్రెగ్నెన్సీతో ఉన్నాను. ఆ సూర్యనారాయణని కలుస్తాను, తన్ని క్షమించేస్తాను. ఐశ్వర్య పరమ దుర్మార్గుడైన సంతోష్నే మొగుడుగా అంగీకరించింది. నేను సూర్యనారాయణని క్షమించడానికి ఏమైంది? సూర్యనారాయణని క్షమించేస్తాను. వాడు మళ్ళీ ఏ తప్పులు చేయకుండా ఉండేటట్టు చేస్తాను. పెళ్లి చేసుకున్నాక నేను గుమ్మం దగ్గర వెయిట్ చేస్తుంటే వీడు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేవాడు. మా డాడీ అగ్రిమెంట్లో రాసిన విధంగా వీడెప్పుడూ పాటించనే లేదు. ఇలాంటి వాడిని క్షమించి నా ఆత్మాభిమానాన్ని నేను పోగొట్టుకోలేను. ఇలాంటి మోసగాళ్ళని క్షమిస్తే ఆడజాతిని అవమానించినట్టు అవుతుంది. ఏంటి మరదలు గారు చెప్పపెట్టుకుని వచ్చేసావు? నేనెంత టెన్షన్ పడ్డాను తెలుసా?
అర్థమైంది మరదలు గారు, మీరు మా అన్నయ్య గారిని చూడటానికి వచ్చారు కదా. ఇదిగో నేను కూడా మా అన్నయ్య గారి సైకిల్ మీదే నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చా. పద ఇద్దరం వెళ్ళి అన్నయ్య గారిని కలుద్దాం. వద్దు బావా. నువ్వు మా అన్నయ్యని కలవటానికే కదా వచ్చావు. అవును. అయితే వద్దంటావేంటి? పద వెళ్దాం. వద్దు బావా. ఏదో ఐశ్వర్య తన మొగుడిని క్షమించేసిందని నేను కూడా ఆ దృష్టితో వీడిని క్షమించేసి ఒకసారి చూద్దామనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక వాడు చేసిన మోసాలన్నీ గుర్తుకొచ్చి నా కాళ్ళు కదలడం లేదు. పోనీలే అలేఖ్య, మగాలనేవాళ్ళు తప్పులు చేస్తుంటారు. వాళ్ళని తిట్టో భయపెట్టో మీ ఆడవాళ్లే కంట్రోల్లో పెట్టుకోవాలి. పద అన్నయ్య గారిని క్షమించేద్దు గాని. వద్దు బావా. ఈ సూర్యనారాయణ పాము లాంటివాడు. పాముకి పాలు పోస్తే మనల్ని కాటేస్తుంది. వీడి కూడా అంతే. వీడి విషయంలో జరిగినవన్నీ తలుచుకుంటే నాకు వీడి మీద రెట్టింపు అసహ్యం వేస్తుంది. అలేఖ్య, మీరిద్దరూ కలిసిపోతారని నేను కాసేపు తెగ సంతోషించాను. ఈ ప్రపంచంలో ఎవరి క్యారెక్టర్ మారినా నీ క్యారెక్టర్ మారదే బాబు. పద బావా. ఆ సూర్యనారాయణ ఇక్కడే జైల్లోనే ఉండాలి. అది వాడికి పెద్ద శిక్ష. వాడు మళ్ళీ జనాల్ని చూడకూడదు. పద బావా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే పదండి మరదలు గారు. మీ అభిప్రాయాలను ఖండించలేను, మీ ఆలోచనలు ఆపలేను. పదండి. అలేఖ్య, నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. రేయ్ ఇక్కడ్రా. నక్షత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా ఉగ్ర నారసింహుడు. ధనుజలోక దహనానికి జ్వాలా నరసింహుడు. ఆ మరదల్ని చంపడానికి వస్తారా? మిమ్మల్ని ఎవరిని బతినేవారు? అసలు మేము ఎవరు అనుకుంటున్నారు? మేము ఠాగూర్ గారి మనుషులు సార్. ఠాగూర్ మనుషులా? అవును సార్. అలేఖ్యమ్మకు తెలియకుండా అలేఖ్యమ్మ గారి ఇంటి చుట్టూ మమ్మల్ని బాడీ గార్డ్స్ గా పెట్టారు. అలేఖ్యమ్మ గారికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే నరికేయమని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఉంచారు సార్. నా మరదల దగ్గర నేను ఉన్నంత కాలం నా మరదలు ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనేమను. ఎవడైనా చెయ్యి వెయ్యాలని చూస్తే అడ్డంగా నరికేస్తా ఒక్కొక్కరిని. మీరెవ్వరూ ఉండక్కర్లేదు. ఈ విషయం మీ ఠాగూర్ గారికి నేను చెప్పానని చెప్పండి. వెళ్ళండి. అలాగే సార్. పదలైక్య. ఐసు, నన్నింత బాగా అర్థం చేసుకుని నా గురించి ఇంత కేర్ తీసుకుంటావని నేను కల్లో కూడా ఊహించలేదు ఐశ్వర్య. ఐ లైక్ యూ ఐసు. ఐ లవ్ యూ.
నోరు మూసుకుని నాకు జడవెయ్. జడ వెయ్యాలా? ఏ వెయ్యవా? ఊరుకో ఐసు, నేను జడేయటమేంటి? ఏ వెయ్యవా? ఆ, ఇది మారిపోయిందేమోననుకున్నాను, కానీ మారలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను మైండ్లో తిట్టుకుంటున్నావా? అబే, ఏం లేదు. జడ ఏ ప్యాటర్న్లో వేయాలని ఆలోచిస్తున్నానంతే. త్వరగా వెయ్యి జడ. అలాగే అలాగే. ఐసు, నీ జుట్టు నల్లగా నిగనిగలాడిపోతుంది. తలకి ఏ షాంపూ వాడతావు? ఏ ఆయిల్ రాస్తావు? నీలాంటి వాళ్ళ బ్లడ్ ని బాయిల్ చేసి రాసుకుంటాను. నువ్వేమన్నా నైసు, ఈ మధ్య నువ్వు చాలా నాజుగ్గా తయారయ్యావు. ఏ యాంగిల్లో చూసినా నా ఐసేనా అన్నంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా? అర్థమైంది. పూలేగా, పెడతాను పెడతాను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. ఐసు, జడ వేయటం పూలు పెట్టటం పూర్తయింది. ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఒకసారి అద్దంలో చూసుకో. అవన్నీ సరే గాని నాకు నెయిల్ పాలిష్ వేయ్. ఐసు, కాళ్ళకు కూడా వేయాలా? అది ప్రత్యేకంగా చెప్పాలా? ఏంటి ఇంకా అలా నిలబడి ఉన్నావు? ఏం లేదు, అలాగే వేస్తాను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను. అయిపోయింది ఐశ్వర్య, ఆ చెయ్యివ్వు. ఓకే బాయ్. అయిపోయింది. అవునైసు, నువ్వు అలేఖ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడేవేంటి? ఒక్కసారే మళ్ళీ నా మీద రివర్స్ అయిపోయావు. నిన్నిక్కడ ఉండమంది ఒక లెక్క కోసమని ఎప్పుడో చెప్పాను. ఈ తొక్కలో క్వశ్చన్స్ వేసావనుకో లెక్కలో తేడా వచ్చేస్తుంది. వద్దొద్దులే, నాకెందుకు ఆ విషయాలన్నీ? నా భార్య ఈ రోజు తిడుతుంది, రేపు ప్రేమిస్తుంది. ఈ రోజు బెడ్రూంలోకి వద్దంటుంది, రేపు రమ్మంటుంది. నేను అడ్జస్ట్ అయిపోతాను ఐశ్వర్య, అంతే. కాళ్ళకు కూడానా? ఏ వెయ్యవా? అదే, కాళ్ళకు కూడా వేస్తానంటున్నాను. ఇవ్వు.
కాలు హలో హలో ఐశ్వర్య, హౌ ఆర్ యూ? ఎవరు? అరుంధతి 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 నువ్వు తలుపు దగ్గరికి బయటకెళ్ళు. ఆ,